న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వీధి పోటు ఇది ఎక్కువగా వింటూ ఉన్నారు. కొన్నిసార్లు అయితే ఆ యొక్క ఆస్తిని కానీ అసెట్ ల్యాండ్ ని అమ్మేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఉన్నా కూడా కొన్ని రెమెడీస్ అయితే ఫాలో అవుతూ వారి జీవనాన్ని గడిపేస్తూ ఉంటారు. అసలు వీధి పోటు అంటే ఏంటి, దీని గురించి ఎగ్జాక్ట్ వివరణ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురువు గారు, వీధి పోటు వల్ల కొందరు సఫర్ అవుతూ ఉంటారు, కొందరు అమ్మేస్తూ ఉంటారు, కొందరు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు. అసలు వాట్ ఈస్ ఎగ్జాక్ట్ వీధి పోటు అంటే ఏంటి? వీధి పోటు, వీధి చూపు రెండు ఉంటాయండి. వీధి పోటు రెండు డిఫరెన్స్. ఈ వీధి చూపు చూసే విధానంలో కూడా రెండు రకాలు చెప్పారు. అదే ఎట్లా అంటే వాళ్ళు కేవలం కొన్ని వాటిల్లో ఓన్లీ తూర్పు నుంచి పడమర లేకపోతే ఉత్తరం నుంచి దక్షిణం రెండే చూస్తారు, అన్ని చూడరు వాళ్ళు. ఓకే గురుగారు, అయితే ఫస్ట్ వీధి పోటు అంటే ఏంటి తెలుసుకొని దానికి రెమెడీస్ అసలు ఏం చేయాలి, ఇలాంటి కొన్ని ఇష్యూస్. ఇందులో మంచివి కూడా ఉంటాయండి. ఆ వీధి రావడం వల్ల మంచి కూడా జరుగుతుంది. ఫస్ట్ వీధి పోటు, వీధి పోటు అంటే వీధి చూపు రెండు చెప్తాను. ఎగ్జాంపుల్ ఇట్లా రోడ్డు ఇలా వచ్చింది, ఇది ఈశాన్యం, ఇది ఒక గృహం అనుకుందాం. ఇది ఉత్తర భాగం, ఇది తూర్పు, అంటే ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది నార్త్ ఈస్ట్. ఇట్లా రోడ్డు వచ్చింది, ఇది మంచిదే. సో దీని గురించి మీరు భయపడి అమ్మో ఇల్లు అమ్మేయాలి, స్థలం అమ్మేయాలి, దీనివల్ల ఏదో దోషం వస్తుందని దీని మీద వాళ్ళకి జీవితంలో ఏం జరిగినా వీధి చూపు వచ్చింది కదా, వీధి పోటు వచ్చింది, వీధి చూపు అంటారు, పోటు కాదు. దీన్ని చూపుగా భావించాలంటే ఇట్స్ గుడ్. అంటే ఆ కార్నర్ వచ్చిందని వీధి చూపు, వీధి చూపు నార్త్ ఈస్ట్. దాని తర్వాత నార్త్ మధ్యలో వస్తుంది కొంతమందికి, ఇది కూడా మంచిదే, గుడ్. జీ అని పెడతా, ఇది గుడ్, ఇది గుడ్. దీనివల్ల ఎటువంటి నష్టాలు ఉండవు, దీనివల్ల ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, కొత్త అవకాశాలు వస్తాయి, దీనివల్ల సంతాన అభివృద్ధి ఉంటుంది, ఆలోచన విధానం కూడా క్లారిటీ పెరుగుతుంది. కానీ మూడోది ఉంటుంది ఉత్తరం వైపు. ఉత్తరం వైపు మనం మొత్తం 3 గీసాం, ఉత్తర వాయువ్యము, ఉత్తరము, ఉత్తర ఈశాన్యము, ఈశాన్యం. అయితే ఇక్కడ ఇది మాత్రం మంచిది కాదు. దీనివల్ల కొంచెం మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఉండే వాళ్ళకి ఆలోచన విధానంలో కూడా రకరకాల వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అండ్ చాలా చిన్న ఏజ్లోనే 16-15 ఇయర్స్లోనే ఆకర్షితులు అయిపోతుంటారు, లవ్ అఫేర్స్ అంటూ ఉంటారు, లేకపోతే కొన్నికి అడిక్షన్ అయిపోతూ ఉంటారు, సొంత వాళ్ళే మోసం చేస్తుంటారు, ఇట్లాంటివన్నీ ఇస్తుంది. అయితే ఏ వీధి పోటు అయినా ఈ రెండు చూపులు ఇది పోటు ఏదైనా సరే మీరు క్లియర్ చేసుకోవడం చాలా ఈజీ. దాని గురించి ఏదో టెన్షన్ పడిపోయి ₹1,00,00,000 ప్రాపర్టీని 50 లక్షలకు అమ్మేయడం, 50 లక్షలు నష్టపోవాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఇక్కడ ఇది ఇల్లు అనుకుందాం, ఇది అవుట్డోర్, ఇది అవుటర్ గోడ అనుకుందాం కాసేపు. ఇది ఈ అవుటర్ గోడకి ఇంకొక 6 ఇంచులు గ్యాప్ ఇచ్చి ఇంకొక గోడ ఇలా కట్టేస్తే 10 ఫీట్ల గోడ, ఇది ఇక్కడ ఆగిపోతుంది. ఇచ్చు ఎఫెక్ట్ పడదు ఇంటికి. ఈ రెమెడీ చేసుకోవచ్చు, అది ఎనీ డైరెక్షన్. మంచిగా ఉంటే ఆ గోడ కట్టక్కర్లేదు, బాగోపోతేనే. ఇప్పుడు ఉత్తరం వైపు ఉండే 3 చూసాం, ఒక్కోసారి మొత్తం ఇంటికి కూడా వస్తుంది కొంతమందికి. అప్పుడు ఈ మూలను కట్టుకుంటే సరిపోతుంది. చిన్న ఇల్లు ఉంటుంది, ఒక 20 ఫీట్ ఇల్లు ఉంటుంది, 20 ఫీట్ రోడ్డు ఉంటుంది, అప్పుడు ఒక కార్నర్లో రాదు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే రోడ్ ఈ సైడ్ నుంచి వెళ్తూ ఉంటుంది, ఈ కొంచెం తగులుతూ ఉంటుంది, లేదా కొంతమందికి ఇక్కడ వరకు తగులుతూ ఉంటుంది, ఇక్కడ తగలదు. అప్పుడు మంచివే అంటే ఈ రెండు మంచివే, ఇది జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు మనం పడమర వైపు ఉండేవి తీసుకుందాం. పడమర వాయువ్యం అంటే ఇక్కడ వరకు తగులుతుందా, మంచిదే. కానీ ఈ సెంటర్ కానీ ఈ మూలకి నైరుతిలో కానీ తగిలితే మంచిది కాదు. ఇక్కడైతేనేమో బెనిఫిట్స్ కోల్పోతాడు, అది స్త్రీధనంగా మారిపోతుంది, ఇంట్లో ఉండేటువంటి పురుషుల మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇక్కడైతే కూడా యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, వాళ్ళ సేవింగ్స్ మొత్తం పోతుంటాయి ఇక్కడ తగిలితే కనుక. ఇటు అనుకోండి దక్షిణ నైరుతి అంటే దక్షిణం వైపు ఉండే వీధి, ఈ పార్ట్లో తగులుతుంది వీధి వచ్చి యాక్సిడెంట్స్, సడన్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి. ఒకవేళ దక్షిణం మధ్యలో తగులుతుంది రోడ్డు వచ్చి ఇట్లా, ఇప్పుడు మనకి ఇట్లా అయితే ఉత్తరం మధ్యలో ఎలా అయితే వచ్చిందో ఈ రకంగా దక్షిణం మధ్యలో వచ్చింది అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే పర్టికులర్గా వారికి సౌత్ సెంట్రల్లో డోర్ తగులుతున్నందుకు, అంటే రోడ్ వచ్చి తగులుతున్నందుకు పర్టికులర్గా అది కెరీర్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అంటే దక్షిణాగ్నేయం అంటారు, ఈ మూలకు వచ్చి తగులుతుంది అనుకోండి. ఇప్పుడు ఎలా అయితే ఈశాన్యంలో ఎలా అయితే ఇలా రోడ్ వచ్చింది, ఇలా వస్తే కనుక ఇది ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. కానీ దక్షిణాగ్నేయంలో తగలొచ్చు, కానీ తూర్పు ఆగ్నేయంలో తగలకూడదు. అంటే ఇటువైపు ఇటు నుంచి ఇటు రోడ్ వచ్చి తగలకూడదు. ఇది కొంచెం లేడీస్కి హెల్త్ ఇష్యూస్, మ్యారేజ్ అవ్వడానికి ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది. అలాగే తూర్పు మధ్య, ఇప్పుడు ఎలా అయితే మనకు ఉత్తరం మధ్య రోడ్డు వచ్చిందో తూర్పు మధ్య వస్తే చాలా మంచిది. పేరు ప్రఖ్యాతలు, సోషల్గా మంచి పేరు రావడం, ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా మంచి సఖ్యత ఇస్తుంది. ఇక్కడ కనుక వచ్చింది అనుకోండి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, వాళ్ళ లైఫ్లో ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి పనికిరానివి ఏమున్నాయంటే ఇదొకటి, ఉత్తర వాయువ్యం 1, పడమర నైరుతి 3, దక్షిణ నైరుతి 4, దక్షిణం 5,
తూర్పు ఆగ్నేయం 6. ఈ 6 మంచివి కాదు. ఇది ఒకటి మంచిది, ఈశాన్యం మంచిది, తూర్పు ఈశాన్యం కావచ్చు, ఉత్తర ఈశాన్యం కావచ్చు, ఈ రెండు మంచివే. అలాగే ఉత్తరం మంచిది, తూర్పు మంచిది, ఆగ్నేయం మంచిది, వాయువ్యం మంచిది. అంటే ఈ రెండు, ఈ మూలలు ఉండే రెండు, ఈ మధ్య ఈ రెండు మంచివి. మిగతావి ఈ మొత్తం ఈ 4 మంచిది కాదు, ఇటు మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఈ క్లారిటీ తెలియనంతసేపు మనకి అర్థం కాదు, ఇదేంటి వీధిపోతుంది బాగానే ఉన్నాడు కదా అనిపిస్తుంది. కానీ అది ఏ ఉత్తరమో, ఏ ఈశాన్యమో, ఏ తూర్పు అవుతుంది. బాగానే ఉన్నాడు కదా, ఇది వాస్తు నమ్మాలా వద్దా అనేటువంటి సందేహం పెరుగుతుంది. ఎస్ గురుగారు, అందరిలో వస్తూ ఉంటుంది అది. సో కొందరు తెలిసి తెలియక పక్కన వాళ్ళు చెప్పారు, ఇంత అవేర్నెస్ మీకున్నంత మాకు లేదు అలా కదా గురు. వినాయకుడిని కూడా పెడుతూ ఉంటారు, చూస్తుంటాము. ఉంటారండి. అది ఎంతవరకు రిలాక్సేషన్ యా, అంటే వినాయకుడిని పెట్టే పద్ధతి శూల గణపతి అని తమిళనాడు సైడ్ నుంచి వచ్చింది మనకి. వచ్చిందా గురుగారు? పెట్టొచ్చు, తప్పేం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ వినాయకుడిని పెట్టారు. చాలా మంది ఏం చేస్తారంటే వినాయకుడిని ఏదో పెట్టేసి ఇంకా వాళ్ళ పని వాళ్ళు ఉంటారు. అసలు అది పనిచేయదండి. గణపతిని పెట్టి రోజు దానికి నైవేద్యము, రోజు పూజ, రోజు మీరు దానికి అగరబత్తి వెలిగిస్తూ ఉండాలి. ఎందుకంటే అప్పుడే అది సెట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోన్ తెచ్చుకున్నారు, కమ్యూనికేట్ మాట్లాడు, దానికి రోజు ఛార్జింగ్ పెడుతున్నారు, రీఛార్జ్ చేస్తున్నారు, రెంటల్ కడుతున్నారు. అదేదైనా ఫుల్ అయిపోతే దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేస్తారు, దాన్ని ఏమంటారు, రీబూట్ చేస్తారు. అవును గురువు గారు, అంతే కదా. షట్ డౌన్ చేసి ఆన్ చేస్తారు. ఎందుకు అంత చేస్తున్నారు? అదేం ఒకసారి ఏదో కొనిపడేస్తుంది, అట్లా పని చేస్తూ ఉండదు కదా. అవును గురువు గారు. మన బాడీ కూడా అంతే కదండి. మనం రోజు ఫుడ్ పెట్టాలి, ఊపిరి పీల్చుకోవాలి, అప్పుడే మన బాడీ పని చేస్తారు. ఏదైనా మెషిన్ కానీ ఏదైనా కూడా ఆలయంలో, దేవుడు గుడి ఆలయంలో కూడా రోజు పూజలు చేస్తారు. దానికి యంత్రం ఉంటుంది, ఎంత ప్రతిష్ట చేస్తారు. అదే ఎనర్జైజ్ అవ్వాలి. అట్లాగే మీరు బయట పెట్టి వదిలేసేదానికి రోజు చేస్తేనే మీకు ఇది కాపాడుతుంది. అంతేగాని ఏదో ఒక టైల్ అంటిచ్చేసాము, గణపతి టైలించేసేరా పోతుంది అంటే అది ఎట్లా పోతుంది? అది ఎట్లా ఉంటది అంటే ఫోన్ బొమ్మ పట్టుకొని ఫోన్ మాట్లాడుకున్నట్టు ఉంటది. ఫోన్ బొమ్మ పనిచేస్తుంది, ఫోన్ పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది? పనిచేయదు. ఫోనే పనిచేస్తుంది రీఛార్జ్ చేస్తే. బొమ్మ గీసేసి దీంతో మాట్లాడంటే ఎట్లా పనిచేస్తుంది? అలా పనిచేయదు అనమాట. ధన్యవాదాలు గురువు గారు. వీధి పోటు, వీధి చూపు గురించి చెప్పాలి అంటే ఖచ్చితమైన అవగాహన చాలా మందిలో లేదు. బట్ మీరు ఈ ఎపిసోడ్ ద్వారా కాస్త కాదు చాలా ఎక్కువగా వివరణ ఇచ్చారు గురువు గారు. చాలా మంది వరి అవుతుంటారు, బట్ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా తెలుసుకొని ఏమైనా చేస్తే గనక ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి ఏంటి అని ఒక వివరణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః.